హలో ఫ్రెండ్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఇండియన్ సినిమా చరిత్రని హాలీవుడ్కి పరిచయం చేసిన డైరెక్టర్, ఆస్కార్ సాధించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. మరి ఎస్ఎస్ రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో గ్లోబ్ ట్రోటింగ్ కాన్సెప్ట్తో SSMB29 మూవీ వస్తుందని మనందరికీ తెలుసు భయ్య. ఈ మూవీ హాలీవుడ్ స్టాండర్డ్స్తో తెరకెక్కుతుందని మనందరికీ తెలుసు. కానీ హాలీవుడ్కి ధీటుగా ఈ మూవీ అయితే తెరకెక్కుతుందని కెన్యా మినిస్టరే తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు భయ్య. మ్యాటర్లోకి వెళ్తే భయ్య, ఈ SSMB29 మూవీ అంతా కూడా అడ్వెంచర్ జోనర్లో నడుస్తుంది. రియల్ లొకేషన్స్లో ఎక్కడైతే షూట్ చేస్తున్నాడు. ఆఫ్రికా సీన్లన్నీ కూడా కెన్యా దేశంలో 95% షూట్ చేస్తున్నాడు. దానిలో భాగంగా కెన్యా మినిస్టర్తో రాజమౌళి అయితే భేటీ అయ్యాడు. మరి జక్కన్న కెన్యా మినిస్టర్తో భేటీ అయిన తర్వాత ఆయన అయితే ఎక్స్ వేదికగా ఈ విధంగా పోస్ట్ చేశాడు. SSMB29 మూవీ 120 దేశాల్లో రిలీజ్ అవ్వబోతుంది, అతిపెద్ద సినిమా అనే విధంగా ఆయన అయితే పోస్ట్ చేశాడు. మరి అవతారే 106 థియేటర్లో రిలీజ్ అయ్యి $2.3 బిలియన్ వరకు కలెక్షన్స్ అనేది రాబట్టింది. ఎప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా అంటే అవతార్ ఉంటుంది, ఎండ్ గేమ్ ఉంటుంది. అయితే ఈ SSMB29 మూవీ అవతార్ రేంజ్లో 20,000 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టకపోయినా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఆల్రెడీ జక్కన్ కాంబినేషన్లో సూపర్ స్టార్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఇండియన్ టాప్ రికార్డులో అయితే ఉంటుంది. అదేవిధంగా వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఈ మూవీ అయితే నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. మరి ఇప్పటికే అందుతున్న సమాచారం బట్టి భయ్య, ఈ మూవీ అయితే 2 పార్ట్లుగా రాబోతుంది. దాదాపుకి ఈ మూవీకి ప్రజెంట్ 1,200 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నారు. మరి ప్రాసెసింగ్లో అది 1,500 కోట్ల వరకు వెళ్ళినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేవిధంగా అనేక మంది హాలీవుడ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ ఈ మూవీలో అయితే నటిస్తున్నారు. ఆ విధంగా ఎలా చూసుకున్నా ఈ మూవీ అయితే ఇక ఇండియన్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్గా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. గట్టిగా చెప్పాలంటే ఏషియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టే సినిమాగా కూడా ఈ మూవీ అయితే నిలిచే అవకాశం అయితే నాకైతే గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఇక మరి ఎస్ఎస్ రాజమౌళి యొక్క ప్రెస్ మీట్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడంటే ఈ మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, కోర్ పాయింట్ అనేది ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఏ విధంగా తీయాలనుకుంటున్నానో ఇది మీకు చూపిస్తాను, ఈ విధంగా మీరు ఊహించుకోండి, ఇక వేరే వాటికి వెళ్ళకండి అనే విధంగా పరిధి అనేది ఆయన గీసేస్తాడు. వేరే డైరెక్టర్ లాగా LCU లేదంటే సినిమాటిక్ యూనివర్స్, మల్టీ యూనివర్స్ ఏ విధంగా మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టడు. కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే ఉండదు, ఫ్లాట్ నరేషన్ ఉంటుంది, పెద్ద మైండ్కు పని చెప్పే స్క్రీన్ ప్లే ఏమి ఉండదు. మనల్ని అయితే ఇంప్రెస్ చేసే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అదేవిధంగా మ్యూజిక్ ఉంటుంది. కళ్ళుకు విందనిపించే విధంగా ఆ స్క్రీన్ ప్రజెన్స్ కానీ, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా బాగా రాబడతారు మన జక్కన్న. మరి జక్కన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం.